Hi guys, this is Monish. Thank you for clicking my video. Finally, the wait is over. మన ముందుంది మహేంద్ర నుంచి వచ్చిన థార్ రాక్స్ 5వ వర్షన్. ఎప్పటి నుంచో మనకి ఎదురు చూస్తున్న కార్ అనేది మన ముందుంది. అండ్ ఈ కార్ అయితే చూడడానికి చాలా మ్యాసివ్గా ఉంది. మనకి సింగిల్ ఫ్రేమ్లో అయితే అసలు పట్టట్లేదు. వైడ్ యాంగిల్లో అయితేనే నేను కార్ అంతా చూపించగలుగుతున్నాను, అంత మ్యాసివ్గా ఉంది. ఫస్ట్ ఆ గ్రిల్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ కార్లో మొత్తం చేంజ్ చేసి ఉన్నారు. అండ్ ఆ సీ షేప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మనకి ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్ లుక్ వస్తుంది. బ్యానెట్ అనేది మనకి ఓల్డ్ టైప్లోనే ఫినిష్ చేసి ఉన్నారు. మనకి మ్యాసివ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అనేది ఇలా కనబడుతుంది. దీని క్లోజింగ్ కూడా ఓల్డ్ టైప్లోనే ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ మనకి దీని బాడీ క్లాడింగ్ చూసుకుంటే మనకి చాలా బల్కీగా ఉంది. మనకి ఓల్డ్ జనరేషన్ కన్నా దీంట్లో బాడీ క్లాడింగ్ అనేది ఇంకా బల్కీగా ఇచ్చారు. సో కార్ అనేది ఇంకా బల్కీనెస్ అనేది కనబడుతుంది. అండ్ మనకి రైట్ సైడ్ తార్ బ్యాడ్జింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ దీని సస్పెన్షన్ ట్రావెల్ చూసుకుంటే ఇలా కనబడుతుంది గైస్. మనకి మ్యాసివ్ సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఇస్తున్నారు. టైర్ సెక్షన్ చూసుకుంటే మనకి R19 ఇంచెస్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని అలైవిల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్తోనే ఇస్తున్నారు. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఓల్డ్ జనరేషన్లో ఓన్లీ ఫ్రంట్ డిస్క్ వచ్చేది, బ్యాక్ డ్రమ్ వచ్చేది. అండ్ మనకి రైట్ సైడ్లో 4x4 బ్యాడ్జింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ఇది 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. చూడండి గైస్, మనకి ORVM మీద కూడా మనకి తార్ అనే బ్యాడ్జింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇవి కూడా ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ కూడా ఇట్లా ఉంది గైస్. మనకి ఫ్రంట్ డోర్ కన్నా రేర్ డోర్ అనేది కొంచెం చిన్నగా ఉంది. ఈ డోర్ హ్యాండిల్ అనేది బాడీకే ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది చూడడానికి చాలా బాగుంది. కమింగ్ టు ద బ్యాక్ ప్రొఫైల్, మనకి బ్యాక్ ప్రొఫైల్ అనేది మనకి ఓల్డ్ జనరేషన్ తార్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉందన్నమాట. ఏమీ చేంజ్ లేదు. మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎక్కడ కూడా హలోజన్ అనేది ఇవ్వట్లేదు. అండ్ మనకి రేర్ వైపర్ అండ్ వాషర్ అనేది కూడా ఇస్తున్నారు. మనకి డీఫాగర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి కెమెరా చూసుకుంటే ఈ టైర్ మిడిల్లో ఇంటిగ్రేట్ చేసుకున్నారు. సో మనకి ఏంటంటే ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి టైర్ ఇప్పేటప్పుడు అది. అండ్ మనకి కింద చూసుకుంటే 2 పార్కింగ్ సెన్సర్స్ అండ్ రిఫ్లెక్టర్ అనేది ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ కింద దీని సస్పెన్షన్ చూడండి గైస్, మనకి ఎంత బాగుందో. ఆ ఇంటర్లింక్ ఇండివిజువల్ సస్పెన్షన్ అనేది ఎంత బాగుంటుంది అంటే సూపర్. దాని సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం మళ్ళీ మాట్లాడుకుందాం. మనకి బ్యాక్ డోర్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, మనకి సేమ్ లాస్ట్ జనరేషన్లో లాగే సేమ్ టైప్ ఆఫ్ డ్యూయల్ టోన్, ఒకటి పైకి ఒకటి రైట్ సైడ్కి ఇచ్చే టైపే ఇచ్చారు. అండ్ మనకి ఇది మొత్తం సీట్స్ అన్ని మనకి బ్యాక్ సీట్స్ ఫోల్డ్ చేస్తే 644 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాసివ్ అని చెప్పొచ్చు. అండ్ రేర్ సీట్లో కూడా మనకి సబ్వూఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే సీ పిల్లర్ పైన ఓల్డ్ తార్ ఉందో దాని చిన్న చిన్న బ్యాడ్జింగ్స్ అనేవి ఇస్తున్నారు. అవి చాలా బాగుంటాయి గైస్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి స్మాల్ యాంటీనా అనేది లెఫ్ట్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ గా కార్ అయితే చూడడానికి అవుటర్ నుంచి చాలా అంటే చాలా మ్యాసివ్ గా చాలా బల్కీగా ఉంది. లెట్స్ చెక్ అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ మనం రేర్ డోర్ చూసుకుంటే మనకి ఇలాగే ఓపెన్ అయింది. నేను చెప్పా కదా గైస్, మనకి బాడీకే దీని డోర్ హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల చూసుకుంటే లోపలంతా కూడా మనకి సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, పైన కింద కూడా. అండ్ దీనికి క్రోమ్ హ్యాండిల్ బార్ అనేది ఇస్తున్నారు. మనకి చూసుకుంటే కిందనే స్పీకర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్మాల్ బాటిల్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే అంతా బేస్ ఫినిష్లు ఇస్తున్నారు అనమాట. మనకి ఒక లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి 60-40లో మనం ఈ సీట్స్ని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే ఆ ఫ్యాబ్రిక్ ఉందో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. బట్ వన్ ఆఫ్ ద ఫ్లా ఏంటంటే మనకి ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళినప్పుడు ఈ సీట్స్ అనేది చాలా ఈజీగా మాసిపోతాయి. బట్ చూడడానికి అయితే మటుకు చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. మనకి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇచ్చారు. సో అది ఇవ్వాలి, ఎందుకంటే ఇది చాలా హైట్ ఉంది గైస్. అండ్ మనకి అండర్ సపోర్ట్, హెడ్ రూమ్, నీ రూమ్ అయితే ప్రాబ్లమే లేదు. మోర్ దెన్ సఫిషియెంట్. 6'4" ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు, అంత బాగుంది. పైన చూడండి గైస్, మనకి పానరామిక్ సన్ రూఫ్ అనేది ఎంత మ్యాసివ్గా ఉందో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థింగ్ ఏంటంటే మనకి రేర్ సీట్స్ కూడా రిక్లైనబుల్ అవుతాయి. ఒక 60% మనం దాన్ని వెనక్కి రిక్లైన్ చేసుకుని మనం చాలా కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్ కూడా. అండ్ మిడిల్లో మనకి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 2 కప్ హోల్డర్స్. కింద చూసుకుంటే ఫ్లోర్ అనేది చాలా ఫ్లాట్గా ఇస్తున్నారు. సో 3 people అనేది ఈజీగా కూర్చోవచ్చు. అండ్ మిడిల్లో చూసుకుంటే 2 AC వెంట్స్ అండ్ కింద ఛార్జింగ్ సాకెట్ అనేది ఇస్తున్నారు. అండ్ సీట్స్ చూసుకుంటే ఫ్రంట్ సీట్స్ అనేవి స్కూప్ డౌన్ సీట్స్ వస్తున్నాయి. అండ్ దట్టు విత్ మ్యాగజిన్ హోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ నుంచి చూసుకుంటే మనకి ఎలా కనపడుతుంది గైస్, మనకి XUV700 పార్ట్స్ అంతా దీంట్లో ఇంటిగ్రేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. XUV700 లేని ఫ్యూచర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. లెట్స్ చెక్ అవుట్ ద డ్రైవింగ్ సీట్. మనకి డోర్ చూసుకుంటే మనకి ఇది కూడా ఒక 80 degrees అనేది చాలా వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి హర్మన్ కార్డన్ స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ ఈ కార్లో 9 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్, చాలా బాగుంటుంది. అండ్ సేమ్ లైక్ క్రోమ్ హ్యాండిల్ బాస్. అండ్ మనకి
ఓఆర్విఎం కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అవి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ కూడా. అండ్ 4 పవర్ విండోస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూసుకుంటే స్మాల్ బాటిల్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. అండ్ కింద స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు. ఈ సీట్స్ చూసుకుంటే కూడా మనకి డ్రైవర్ సీట్ అనేది 6 వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్తో వస్తుంది. అండ్ మనకి డ్రైవర్ సైడ్ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇస్తున్నారు. లాస్ట్ జనరేషన్ తార్లో ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ చేయాలంటే కిందకి దిగి కీ పెట్టి ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడే బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా గుడ్ మూవ్. అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్, మనకి రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎప్పుడైతే మధ్యలో ఇరుక్కుంటుందో అప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఈజీగా బయటికి రావచ్చు. ఇది చాలా ప్రీమియం ఫీచర్ గైస్. మనకి చాలా కాస్ట్లీ కార్స్లో వస్తుంది, బట్ మనకి దీంట్లో ఇస్తున్నారు. హిల్ డీసెంట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సర్ స్విచ్ అండ్ రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ వీల్ చూసుకుంటే లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గైస్. సేమ్ మనకి ఇది XUV700 లో ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో సేమ్ స్టీరింగ్ వీల్. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేది కూడా ఇస్తున్నారు. అండ్ 10.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా 10.25 ఇంచెస్. ఇది XUV700లో AX7Lలో కూడా ఇవ్వాలని ఫీచర్ ఏంటంటే ఎలక్ట్రానిక్ IRVM. మనకి ఇది ఫ్రేమ్లెస్ ఎలక్ట్రానిక్ IRVM అనేది ఇస్తున్నారు. దీని లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే నేను ఇది ఇలాంటి సేమ్ రేంజ్ రోవర్లో చూశాను. అంత ప్రీమియంగా ఉంది చూడడానికి. మనకి ఇందులో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి AC కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రెండు కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది. అది చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. కింద చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి కింద దీనికి 2 గేర్ లివర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికి మనకి నార్మల్ గేర్ లివర్ అండ్ 4 వీల్ డ్రైవ్ గేర్ లివర్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి 2 కప్ హోల్డర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. లెఫ్ట్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఆర్మ్రెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇస్తున్నారు. సేమ్ మనకి ఏదైతే ఓల్డ్ తార్లో ఇచ్చినట్టే సేమ్ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇస్తున్నారు. ఇది చాలా బాగుంటుంది. మనకి ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కో ప్యాసింజర్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీని గ్లవ్ బాక్స్ చూసుకుంటే కూడా మనకి డీసెంట్ సైజులో ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ లైట్ అనేది కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్ అని చెప్పొచ్చు. ఎంత పెద్దగా ఉందంటే నేను ఇప్పుడు దాకా చూసిన సన్ రూఫ్స్లో ఇది అంత పెద్దది. మనం ఆఫ్ రోడింగ్ అది వెళ్ళినప్పుడు ఈ సన్ రూఫ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు దాకా చూసిన కార్లో ఇంత పెద్ద సన్ రూఫ్ అనేది నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ దాని కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో కూడా మనకి సేమ్ లెఫ్ట్ ప్యాసింజర్ సైడ్ ఇచ్చినట్టే మనకి మిర్రర్ విత్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా నాకు ఈ డాష్ చూసుకుంటే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది గైస్. ఎంత ప్రీమియంగా ఉందంటే పైనంతా కూడా సాఫ్ట్ టచెస్ ఇచ్చి చాలా ప్రీమియంగా ఉంది. మనం ఎక్కడైతే టచ్ చేస్తామో కారు ఆ ఏరియా అంతా కూడా సాఫ్ట్ టచెస్ ఇచ్చి చాలా బాగుంది. అండ్ మనకి ఎక్కడైతే కింద ఉంటాయో అవి హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. బట్ మనకి దీంట్లో అయితే చాలా మంచి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రైట్ అవే మనం దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మ్యాసివ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 150 bhp అండ్ 330 Nm ఆఫ్ టార్క్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ తార్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి పవర్ అండ్ టార్క్ రెండు కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ మనకి ఇందులో 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో వీల్ బేస్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అయింది. మనకి 2850 mm ఆఫ్ వీల్ బేస్ అనేది ఇస్తున్నారు. అండ్ అప్రోచ్ యాంగిల్ చూసుకుంటే 41.7 డిగ్రీ ఉంది. అండ్ డిపాచర్ యాంగిల్ చూసుకుంటే 31.1 డిగ్రీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చూసుకుంటే సేఫ్టీ విషయంలో అయితే నాట్ అన్నీ ఇచ్చేసారు. దీంట్లో ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మనకి రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ అండ్ 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఇస్తున్నారు. అండ్ మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. సో మనకి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ ఫీచర్. అండ్ దీంట్లో ఏంటంటే లెవెల్ 2 అడాస్తో రావడం వల్ల మనకి బ్రేక్ అసిస్ట్ కానీ లేకపోతే మనకి లేన్ కీప్ అసిస్ట్ అనేది కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా నాకు ఈ కార్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే మనకి దీంట్లో ఫ్యూచర్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ నాట్ మనకి ఆ రగ్గడ్ ఫీలింగ్ అనేది ఎక్కడ మిస్ అవ్వట్లేదు. అండ్ లోపల అయితే చూసుకుంటే ఫుల్ ప్రీమియంగా ఉంది. ఇలాంటి కార్ అనేది మనం చాలా రేర్గా ఫైండ్ చేస్తాం. మనకి విత్ ఆల్ పర్ఫెక్ట్, దీనికైతే పేరు పడాల్సిన అవసరమే లేదు. నాకు నెగిటివ్ అనిపించింది ఒకటే, హార్డ్ టాప్ కాకుండా మనకి సాఫ్ట్ టాప్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటే ఓల్డ్ తార్ లాగా ఎవరైతే మనకి ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు ఆ సాఫ్ట్ టాప్ ఆప్షన్
కోరుకుంటారో వాళ్ళకి ఆ చాయిస్ అనేది లేదు, ఓన్లీ హార్డ్ టాప్తోనే వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే 4 వీల్ డ్రైవ్, 2 వీల్ డ్రైవ్ అండ్ పెట్రోల్, మాన్యువల్. పెట్రోల్లో కూడా ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్లో కూడా ఆటోమేటిక్ ఉంది. మనకి అన్ని మోడల్స్లో మనకి అవైలబుల్ ఉంది. సో మనకి ఏంటంటే ఏదైతే ఫ్యూచర్స్ కావాలో అన్నీ ప్రొవైడ్ చేసి మనకి చాలా మంచి ప్రైస్కి అనేది లాంచ్ చేస్తున్నారు. అంటే దీని మైలేజ్ కూడా ఏఆర్ఐ వాళ్ళు 15.2 అనేది ఇస్తున్నారు. రియల్ రేంజ్లో నాకు తెలిసినంత వరకు ఒక 10-11 అన్న రావచ్చు. సో ఇంత మ్యాసివ్ కార్కి ఆ మైలేజ్ అనేది ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా దీని ప్రైసింగ్ చూసుకుంటే మనకి దీంట్లో టాప్ అండ్ 27 lakhs అనేది పడుతుంది ఆన్ రోడ్ హైదరాబాద్. సో దాన్ని బట్టి చూసుకోవచ్చు. అండ్ నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇంకా క్లియర్గా పెడతాను. ఎవరైతే ఈ కార్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి ఒకసారి డైరెక్ట్గా కార్ చూస్తే మీకు అర్థమైపోతుంది దాని మ్యాసివ్ లుక్ అనేది. సో దాన్ని బట్టి మీరు కార్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.